హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు పిల్లల కోసం హెల్తీగా కేక్ అయితే అడిగారండి. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు కేక్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది నో షుగర్, నో మైదా, నో ఎగ్స్ అనమాట. ఎగ్లెస్ కేక్ అండి. రాగి పిండితో చేస్తున్నాను. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. రాగి పిండి బెల్లంతో చేస్తున్నానండి. ఎటువంటి మైదా యూజ్ చేయట్లేదు. ఓవెన్ కూడా లేకుండా చేస్తున్నాను. సో ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఎలా కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి. సో కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలండి. ఆ గిన్నె దలసరిగా ఉండాలి అడుగు. సో అలా దలసరిగా ఉండడం వల్ల కేక్ అయితే మాడిపోదు అనమాట. సో అడుగు దలసరిగా లేకపోతే కేక్ మాడిపోతుంది. లేదంటే మీ దగ్గర ఎలాంటి గిన్నె లేకపోతే కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ అడుగు దలసరిగా ఉంటుంది. సో కుక్కర్లో కూడా మీరు చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా ఓవెన్ లేకుండా చేస్తానని. సో అందుకని గిన్నెలో అయితే చేస్తున్నాను. నేను 3 years నుంచి ఇదే గిన్నెలో చేస్తున్నానండి కేక్స్. మీ దగ్గర ఇలాంటి స్టాండ్ అయితే ఉంటే సరేనండి. లేకపోతే మనం టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్లేట్ యూస్ చేసి కూడా మనం కేక్స్ చేసుకోవచ్చు. ఆ స్టాండ్ ప్లేస్లో ప్లేట్ అయితే పెట్టుకోవాలండి. దాని మీద అయితే ఆవిరి బయటకు రాకుండా ఉండడానికి మూత అయితే పెట్టుకోవాలి. అంటే ఒకవేళ కేక్ పొంగినా కూడా ఆ పైన పెట్టి మూతకు అంటుకోకుండా ఉండేలాగైతే మూత పెట్టుకోవాలన్నమాట. ప్రీహీట్లో ఉన్నప్పటి నుంచి కేక్ బేక్ చేస్తున్నంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు వేసుకోవాలండి. ఇంట్లో తోడుపెట్టిందైనా పర్వాలేదు, ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదండి. కానీ పుల్లగా లేకుండా ఉండేలా చూసుకోండి. సో పుల్లగా ఉండడం వల్ల కేక్ టేస్ట్ మారిపోతుంది. సో కార్డ్ అనేది పుల్లగా లేకుండా ఉంటే చాలు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ అండి. పుల్లటి పెరుగు వేస్తే కేక్ అయితే అసలు పాడైపోతే తినడానికి కూడా పనికిరాదు. సో అందుకని అంత వివరంగా చెప్తున్నాను నేను. తర్వాత బెల్లం పొడి అయితే వేసుకోవాలండి. సో మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం తురుమైతే వేసుకోవచ్చు. లేదంటే బెల్లాన్ని మెత్తగా కొట్టేసి మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఎవరి విష్ మీ దగ్గర ఏది ఉంటే ఆ బెల్లం అయితే వేసుకోండి. హెల్తీగా అన్నాను కదండి, సో అందుకనే బెల్లం వేస్తున్నాను. తర్వాత అయితే పాలు వేసుకోవాలండి. పాలు నేను మార్నింగ్ కాసి చల్లార్చిన పాలేనండి. అంటే కూలింగ్ చల్లగా ఉన్న పాలు అయితేనే వేస్తున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసరికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అలాంటి ఆయిల్స్ వాడకూడదండి. సో మనం డైలీ వాడుకునే ఆయిల్ అయితే చాలన్నమాట. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అట్లా ఏమైనా రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైనా వాడుకోవచ్చు. సో నూనె అయితే వేసుకోవాలి. నూనె వల్ల కూడా టేస్ట్ అయితే మారుతుంది. ఇప్పుడు బెలూన్ విస్క్ అందరింట్లో ఉంటుంది కదా, ఆ బెలూన్ విస్క్తో అయితే బాగా కలపాలి. నూనె అనేది బాగా కలిసిపోవాలన్నమాట. మొత్తం ఇప్పుడు మనకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఒకదానితో కలిసిపోయేలాగా, నూనె అనేది బయటికి కనిపించకుండా ఉండేలాగా అయితే బాగా విస్కర్తో కలపాలన్నమాట. సో బాగా కలిపిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని దాని మీద ఒక జల్లెడ పెట్టి సో దానిలో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి. బేకింగ్ సోడా ఒకటే వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అయితే అవసరం లేదు ఈ కేక్కి. సో అన్ని ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బాగా జల్లించాలండి. సో ఇలా జల్లించడం వల్ల ఏంటంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. నేను మెజర్మెంట్స్ అవి కింద ఇస్తున్నాను కదండి. సో చూడండి, ఆ మెజర్మెంట్స్ ప్రకారం చేస్తే మీకు కేకు నాకులాగే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం మిక్స్చర్ ఉంది కదా, దాంట్లో అయితే ఈ పిండి అయితే వేసుకోవాలండి. వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బెలూన్ విస్క్తో బాగా కలపాలి. అంటే రాగి పిండి ఉండల కింద కడుతుంది. సో అలాంటి ఉండలు ఏమి లేకుండా మొత్తం బాగా కలిసిపోయేలాగా అయితే మాత్రం బాగా కలపాలండి. విస్కర్తో అయితే బాగా కలపాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలపండి మొత్తం కలిసిపోయేలాగా. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కేక్ చూడకుండానే కాకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అనిపిస్తుంది, అమ్మో చాలా ఈజీ, ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో హెల్తీ రెసిపీ కదా, సో అందుకని ట్రై చేయమని చెప్తున్నాను. కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేలాగా అయితే కలపండి. కలిపిన తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోవాలండి. సో వెనిలా ఎసెన్స్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోయిందో స్కిప్ చేసేయండి, ఏమీ అవసరం లేదు. వెనిలా ఎసెన్స్ వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. వెనిలా ఎసెన్స్ వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఉంటే వేయండి, లేకపోతే లేదనమాట. సో వేసేకి కూడా బాగా కలుపుకొని వెనిలా ఎసెన్స్ అంతా కలిసేలాగా బాగా కలుపుకొని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో కలుపుకోవాలండి. స్పాచులా లేకపోయినా నార్మల్ విస్కర్తో కూడా కలుపుకోవచ్చు. సో నేనైతే
నా దగ్గర ఉండే ఒక కేక్ టిన్ అయితే యూస్ చేస్తున్నానండి. లేదంటే మీ దగ్గర ఆ టిన్ లేకపోయినా ఇలాంటి స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, సో అలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, స్టీల్ బాక్సెస్, అందులో కూడా మనం ఈ బ్యాటరీస్ చేసుకోవచ్చు. అంటే కింద మినిమం కింద తిప్పి చూస్తే, బౌల్ వెనక్కి తిప్పి చూస్తే అది 7 ఇంచ్ టిన్లో అయితే నేను వేసాను అనమాట. మీ దగ్గర 6 ఇంచ్ టిన్ ఉన్నా వేసుకోండి, అది కొలుచుకోండి, లేకపోతే బ్యాటరీ ఎక్కువై బయటకు పొంగిపోతుంది. సో దాంట్లో అయితే బటర్ పేపర్ అయితే పెడుతున్నాను. బటర్ పేపర్ మీ దగ్గర లేకపోతే బటర్ పేపర్ ప్లేస్లో ఒక వైట్ పేపర్ని తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసి లోపల గిన్నె లోపల పెట్టి, సో దాని మీద అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోండి అనమాట. సో చుట్టూ ఆయిల్ అప్లై చేయండి బౌల్కి కూడా. లేదు పేపర్ లాంటివి ఏమి వేయను అనుకుంటే మాత్రము చుట్టూ టిన్నుకి ఆయిల్ అయితే అప్లై చేసేయండి. ఆయిల్ మొత్తం ఆయిల్ అప్లై చేసిన మీరు ఏమీ బటర్ పేపర్ కానీ ఏమీ వేయక్కర్లేదనమాట. సో మొత్తం బ్యాటర్ అయితే బౌల్ వేసేసుకున్న తర్వాత 2 or 3 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి కిందకి ఒకసారి. తర్వాత దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. అలాగే చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు అండి, అంతేగాని టూటీ ఫ్రూట్ వేయద్దు. సో టూటీ ఫ్రూట్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. సో మనం హెల్తీగా చేస్తున్నాం కదా. సో తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రీహీట్ పెట్టుకున్నాం కదండి, అందులో అయితే ఈ కేక్ టిన్ అయితే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఎటువంటి గాలి రాకుండా బయటికి, అంటే లోపల నుంచి వేడి గాలి బయటకు రాకుండా మొత్తం హీట్ లోపలే ఉండేలాగా మూత అయితే పెట్టుకోండి. సో కేక్ బేక్ అయిందా లేదా అని ఎక్కువ సార్లు అయితే మూత తీసి చూడొద్దు అనమాట. సో అలా మూత తీసి చూడడం వల్ల 30 మినిట్స్లో బేక్ అయ్యే కేకు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంటే 40 మినిట్స్ అలా తీసుకుంటుంది. మ్యాక్సిమం మీరు మూత తీయకుండా సిమ్లో పెట్టి ఉంచితే మ్యాక్సిమం 30 నిమిషాల్లో కేక్ అయితే బేక్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు ఒకవేళ మీకు ఇంకా కేక్ బేక్ అవ్వలేదని డౌట్ ఏమైనా ఉంటే ఒక చిన్న టూత్ పిక్ తీసుకొని, టూత్ పిక్ లేకపోతే నైఫ్ ఉంటుంది కదా, ఆ నైఫ్ను కూడా గుచ్చి చూస్తే దానికి పిండి అంటుకుంది అనుకో, కేక్ ఇంకా బేక్ అవునట్టు. ఇంకో 5 మినిట్స్ ఉంచండి. లేదు పిండి ఏమి అంటుకోలేదు, నార్మల్గా డ్రైగానే ఉంది అనుకుంటే ఓకే, కేక్ అయితే రెడీ అయిపోయినట్టు అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వెంటనే బయటకు తీసేయండి, లేదంటే అందులోనే ఉంచితే మాడిపోతుంది. సో నేను చూపిస్తున్న విధంగా బయటకైతే తీసి బయట పెట్టేసుకోండి. టిన్నులో అయితే అసలు ఉంచొద్దు అనమాట. సో బయట పెట్టాక పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారాక మాత్రమే డిమోల్ చేయాలి. సో మధ్యలో అయితే డిమోల్ చేశారంటే కేక్ మొత్తం పాడైపోతుంది. సో నేనైతే పూర్తిగా చల్లారాక దాన్ని అయితే నైఫ్తో చుట్టూ అంచులు మొత్తం ఒకసారి కట్ చేసి తర్వాత అయితే దాన్ని డిమోల్ చేశాను. దాని మీద ఉండి బటర్ పేపర్ని ఈజీగా వచ్చేస్తుంది వేడి తగ్గిపోతే, లేకపోతే అంటుకుపోతుంది. సో అందుకని వేడి చల్లారాక మాత్రమే డిమోల్ చేయండి. చూస్తున్నారు కదా, కేక్ అయితే చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంకా ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్లో అయితే అడగండి, నేనైతే చేస్తానన్నమాట వీడియోస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం కింద ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా కేక్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను కన్ఫామ్గా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. సో అవి అయితే నేను చేస్తానన్నమాట వీడియోస్. సో కేక్ అయితే చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో టేస్ట్ చేద్దామని అయితే ఒక ముక్క అయితే తిని చూశాను. కేక్ అయితే చాలా బాగుందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే రాగి పిండి అండి, చాలామంది రాగి పిండితో జావా చేస్తే తినరు. సో ఇట్లా కేక్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. సో రాగి పిండిలో చాలా పోషకాలు ఉంటాయి, హెల్త్కి కూడా మంచిది. ఇది నో ఎగ్, నో షుగర్, నో మైదా కదండి. సో హెల్త్కి చాలా మంచిది అనమాట, బెల్లంతో చేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.